వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. దాని గురించి మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న, ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసెంబ్లీ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ శాసనసభ మొదటి రోజు సమావేశాలలో ఈ సమావేశాల్లో మొదటి రోజునే ఈ రేవంత్ రెడ్డి చాలా దుర్మార్గంగా పోలీసులు పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి రానియకుండా అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ వ్యాన్లలో తెలంగాణ భవన్కు తరలించడం జరిగింది. మేము అసెంబ్లీకి వస్తే ఎక్కడైనా వైఫల్యాలు మాట్లాడుతామనో, ఎక్కడైనా చేతగానితనం బయటపడుతుందనో భయంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానియకుండా చూస్తూ ఉన్నాడు. మేము ఇవాళ ఏం చేసినాం, ఏదైతే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏదైతే చేసినాడో మొన్న 3 రోజుల క్రితం, మళ్ళీ ఇవాళ కూడా రాహుల్ గాంధీ ఏదైతే పని చేసినాడో టీషర్ట్లకు మొన్ననేమో టీషర్ట్లకు మోడీ అండ్ అదానీ స్టిక్కర్లు వేసుకొని మోడీ అండ్ అదానీ కలిసి ఒకటే ఫ్లైట్లో తిరిగే ఫోటోని టీషర్ట్కు స్టిక్కర్లు వేసుకొని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేసినారు. ఇవాళ కూడా మోడీ మాస్క్ని అట్లనే అదానీ మాస్క్ని ఇద్దరిని కూడా పెట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేసినాడు. అదే పని ఇవాళ మేము చేసినాం. మేము కూడా మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము కూడా అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బాయి అంటున్నారు. మరి అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీతో సంబంధాలు ఉంచొద్దు అన్నాడు. మరి నువ్వేమో అదానీ నువ్వు కలిపి బిజినెస్ చేస్తున్నారు, అదానీ నువ్వు కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సింబాలిక్గా మేము కూడా వాళ్ళ రాహుల్ గాంధీ ఎట్లా చేసినాడో అట్లనే మేము ఇవాళ టీషర్ట్లతోటి స్టిక్కర్లు వేసుకొని పోయే ప్రయత్నం చేసినాం, అసెంబ్లీలో పోయే ప్రయత్నం చేసినాం. అసెంబ్లీ ఆవరణలోకి రానియకుండానే మెయిన్ రోడ్డు మీదనే మమ్మల్ని అడ్డుకొని ఇవాళ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే దోచే ప్రయత్నం చేస్తున్నాడో అదానిని పట్టుకొని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన, మమ్మల్ని అసెంబ్లీలోకి రానియనంత మాత్రాన మేమేదో ఊకుంటాం అనుకోవద్దు. డెఫినెట్గా నీ వైఫల్యాల్ని, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతాం. నువ్వు ప్రతి హామీ అమలు చేసేదానిక నేను వెంటాడుతూనే ఉంటాం. నీ అవినీతిని ప్రశ్నిస్తాం, నీ కుటుంబ పాలనని ప్రశ్నిస్తాం, అందరినీ కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవాళ డిసెంబర్ 9, 2009లో ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు, కేసీఆర్ గారు దీక్ష తీసుకున్న ఇదే రోజున ప్రకటన చిన్న దినము. మరి ఇలా తెలంగాణ తల్లి అనేది అందరూ ప్రతి విలేజ్లో ఒక తెలంగాణ తల్లి బొమ్మ ఎలా ఉండాలో అనేది దేవిది ఇది ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బొమ్మలాగా సెక్రటరియట్ ముంగట పెట్టడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది అవమానకరమైన దినం కాబట్టి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన రోజు ఇది. మరి ఇవాళ అంత బజార్ పాలు చేసి తెలంగాణ తల్లిని పరువు బజార్కు తీసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవాళ అదానీ గారితో దోస్తీ పట్టి అక్కడ పార్లమెంట్లో ఏమో రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే ఇక్కడేమో దోస్తన పట్టి ఆయనతో చేస్తున్నాడు. మరి ఏదైతే ఇలా శాసనసభ్యులు అందరి ఇలా శాసనసభలో పోతే ఆయన ఇచ్చిన ₹1 ఎన్నో 100 కోట్లు ఎంతో ఇచ్చిన చెక్ ఫోటోను ఆ డ్రెస్ను పట్టుకొని వేసుకొని లోపల పోతే రానియకుండా చేస్తున్నారు. మరి ఆ ఫోటో ఎవరు దించిండు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా దించింది. మరి డ్రెస్ వేసుకొని పోతే రానియకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అన్నింటి ఎలా చూడొచ్చు, ఒకవైపు తెలంగాణలో అదానీ రేవంత్ ఒక్కటని చెప్తే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా అదానీ మోదీ ఒక్కదంటే అక్కడ కూడా అడ్డుకోవడం జరిగింది. ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ అన్నట్టుంది కదా, ఎలా చూడొచ్చు? ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలల్లో సుమారు ఈ 11 నెలల్లో ఎక్కడున్నటువంటి మంత్రులు శాఖలపైనటువంటి పెట్టాల్సిన శ్రద్ధ కాస్త ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఢిల్లీకి డబ్బులు పంపించే కార్యక్రమంలో తప్ప ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ప్రజలేంది, ఇక్కడ వైద్యం ఏంది, విద్య ఏంది, ఇక్కడ రవాణా వ్యవస్థ ఏంది, అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్ళు కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేసి ఈరోజు సామాన్యుడు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఎక్కడ వ్యాపారాలు లేక ఈరోజు వ్యవస్థలో పూర్తిగా స్తంభించిపోయి అసలు తెలంగాణ రాష్ట్రం వైపు ఒకప్పుడు
ఇట్లా చూస్తే ఉరికొచ్చే పరిస్థితులలో యువకులు కానీ ఉపాధి కానీ ఉండే. ఈరోజు తెలంగాణ అంటే పెట్టుబడులు అన్నీ వెనుకకు పోయే పరిస్థితి ఉంది. మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసమే ప్రజలందరూ కానీ పెట్టుబడులదారులు కానీ ఎదురు చూస్తున్నారు. ఎలా చూడొచ్చు ఒకవైపు ప్రధానంగా ప్రస్తుతం ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ చేసాము, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఏం చెప్పాలి? ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు తెలంగాణ తల్లిని ఆ రోజే మనం రూపొందించుకున్నాం. ఈరోజు మన రాష్ట్రము విడిపోయిన ముందే ఈరోజు ఉద్యమాలప్పుడే ఈరోజు మనం తెలంగాణ తల్లిని రూపొందించుకొని తెలంగాణ తల్లిని మనం ఈ రకంగా ఊహించుకొని మన బతుకమ్మ అనే చిహ్నాన్ని తెలంగాణ తల్లి పెట్టుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నెంబర్ ప్లేట్లు మార్చడము, టీఎస్ను టీజీని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహము సెక్రటరియట్లు మార్చడము, ఈ మార్పులపైన ఉండే బదులు ఈరోజు తెలంగాణ వస్తే మార్పు అంటే ఈరోజు రైతు బంధు లేదు మార్పు వచ్చింది, పెన్షన్ లేదు మార్పు వచ్చింది, విద్యా వ్యవస్థ పైన నిధులు లేవు మార్పు వచ్చింది, పోలీస్ వ్యవస్థ ఘోరమైన కట్టుదిట్టం అంటే అణచివేతలు, ధర్నా చౌక్ ఎత్తివేయడము, అనేక సమస్యలను ఈరోజు నోటిఫికేషన్ అన్నారు, ఏడాది అయింది 2 లక్షలు అన్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఎంత మనము కొలుచుకొని పూజించుకున్నటువంటి ఈరోజు తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చి ఈరోజు తెలంగాణలో ఏమి లేని పరిస్థితి అని చెప్పి చిహ్నాన్ని పెట్టడం కొంచెం బాధాకరం అనిపిస్తుంది. మార్పు ఎలా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో మార్పు ఎలా ఉందంటే రోడ్డు పైనకి వెళ్ళి కనీసము ఎక్కడన్నా విజయోత్సవాలల్లో ఒక ఎమ్మెల్యే పెన్షన్ విజయోత్సవం దగ్గరికి వెళ్ళి వృద్ధుల దగ్గరకు పోవాలి. ఈరోజు విద్యా ఉత్సవాలని చెప్పి గురుకులాల్లోకి ఎమ్మెల్యేలు పోవాలి. అప్పుడు ఈ మార్పు ఏందనేది వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తారు తప్ప ఈరోజు వీళ్ళు ఎక్కడో ఉండి టెంట్లు వేసుకొని సౌండ్ బాక్స్లు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే విజయోత్సవాలంటే చాలా బాధ అనిపిస్తుంది.